తెలంగాణలో మోడీ షెడ్యూల్ ఖరారు. ఈ నెల 30న ప్రధాని పర్యటన. రేపు తెలంగాణకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. మధ్యాహ్నం 12 గంటలకు సిద్దిపేటలో సభ. కాసేపట్లో వరంగల్లో సీఎం టూర్. జనజేతర సభకు హాజరు కానున్న రేవంత్. ఇవాల్టితో ముగియనున్న జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర. సాయంత్రం 4 గంటలకు టెక్కెలలో సీఎం బహిరంగ సభ. కాసేపట్లో కేసీఆర్ బస్సు యాత్ర ప్రారంభం. 17 రోజుల పాటు కేసీఆర్ బస్సు యాత్ర. అధికారంలోకి వస్తే అభివృద్ధిని పరుగులు పెట్టిస్తాం. శ్రీకాకుళం ప్రజాగళం సభలో చంద్రబాబు. రెండో దశ ఎన్నికల ప్రచారానికి ఈ రోజే తేరా. ఈ నెల 26న 89 లోక్సభ స్థానాలకు పోలింగ్. తుది దశకు చేరుకున్న నామినేషన్ల ప్రక్రియ. తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్లకు ఇవాళ రేపు సమయం. గుంటూరు కృష్ణా జిల్లాలో వైఎస్ షర్మిల ఎన్నికల ప్రచారం. తెనాలి, పెడన, పామరులో బహిరంగ సభలు. విజయవాడ తూర్పు నుంచి దేవినేని అవినాష్ నామినేషన్. గద్దె రామ్మోహన్ పిడ నుంచి విముక్తి కావాలని అవినాష్. 10 రూపాయల కాయిన్స్ తో నామినేషన్ సమర్పించిన అభ్యర్థి. కరీంనగర్ లోక్సభ స్థానానికి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్న మానసారెడ్డి. తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల. ఫస్ట్ ఇయర్ లో 60%, సెకండ్ ఇయర్ లో 64.19% ఉత్తీర్ణత. ఏపీలో మండుతున్న ఎండలు. 46 మండలాల్లో తీవ్ర వడగాల్పులు. ఆల్వాల్ విద్యుత్ అధికారి ఇళ్లు, ఆఫీసులో ఏసీబీ సోదా. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారని తనిఖీలు. రాయబల్ నుంచి ప్రియాంక పోటీ చేసే అవకాశం. బీజేపీ అభ్యర్థిగా వరుణ్ గాంధీని దించాలని నిర్ణయం. ఢిల్లీలో సామాజిక న్యాయ సదస్సు. హాజరైన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ఢిల్లీలో తమిళనాడు రైతుల ధర్నా. జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేపట్టిన రైతులు. ప్రజావంచనకు అవకాశం ఇవ్వొద్దు. మోసపూరిత వాణిజ్య ప్రకటనలపై సుప్రీంకోర్టు సీరియస్. ఛత్తీస్గఢ్ లో మావోయిస్టుల డంప్ స్వాధీనం. నిత్యావసరాలు, ఆయుధాలు పట్టుకున్న బలగాలు. మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణి పరీక్ష విజయవంతంగా ప్రయోగించిన భారత్. ఐపీఎల్లో ఇవాళ ఢిల్లీ వర్సెస్ గుజరాత్ మ్యాచ్. ఢిల్లీ వేదికగా రాత్రి 7:30 మ్యాచ్ ప్రారంభం.